నిజుడు మోస్తా పల్లకినే తోడు ఉంటా పండగనే ఇక్కడ హారతి వెలిగిస్తే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. కర్పూరం పెట్టి మామయ్య పేరు చెప్పు. ప్రతాప్ వర్మ. హర్ష. నీదెంత మంచి మనసిందో. వాడి మీద ఎంత కోపం ఉన్నా చనిపోయాడు కాబట్టి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. పండిట్జీ. ఏమైంది? హర్ష చనిపోలేదు బావా. ఏం మాట్లాడుతున్నావు? ఏందో వాడు హెలికాప్టర్ నుంచి. లేదు బావా, తను బతికే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. తన ఎదురుగా రాకుండా చూడు బావా. తన నీడను కూడా నేను భరించలేను. చాలదురా, నన్ను చంపడానికి ఈ దమ్ము సరిపోదు. ట్రై చేయి. రారా, ఈ ఒంట్లో ఉన్న శక్తినంతా కసిగా మార్చి ట్రై చేయరా. రానదా పిల్ల. నీకు తెలిసిపోయిందా? ఇక ఎందుకు తెలియడం ఒక్కటే మిగిలింది. తనకి గతం గుర్తుకొచ్చిన మరుక్షణం నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? ప్రాణభయంతో నువ్వు అరిచే ఆ కేకలకి ఆ చావే బెదిరిపోవాలి. ఆ కాల భైరవుడే చలించిపోయి జన్మ జన్మల నాటకానికి తెర దించేయాలి. దానికి నీకు చాలా తక్కువ టైం ఉంది. ట్రై చేసుకో. అంతసేపు ఆలోచిస్తావేరా పుల్లడా? సల్మాన్, శీలకమ్మ అక్కడ ఉందంటే ఎగిరియటమే. ఏ సల్మాన్, నీ పెళ్లి కదా, ఇక్కడేం చేస్తున్నావు?
ఏదో జన్మంలో ఏదో ప్రేమ జంటని ఎడుగొట్టేసి ఉంటాను. అందుకని ఈ జన్మంలో నాకు జంట దొరకట్లేదు. ఇప్పుడు నిన్ను శిలకమ్మను కలిపేస్తే నా చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయిరా బుల్లడా. ఏటంటావు? ये क्या है हुकुम? मैं कुछ समझ नहीं पा रहा हूं. చచ్చిపోయాడనుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఆకాశంలో ఏవో వింతలు జరుగుతున్నాయి. అదే అష్టగ్రహ కూటమి. ఘోరా, ఇందుని పూర్తిగా నీ వశం చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం. చెప్పు గోరా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ అష్టగ్రహ కూటమి పూర్తయ్యే లోపు ఇందుకి గతం తెలియకపోతే ఇక ఈ జన్మలో గుర్తుకు రాదు. ఈలోగా వాడు ఇందుని కలవకుండా చెయ్యాలి. అప్పుడు గెలుపు నీదే రఘువీర్. ఖచ్చితంగా గెలుస్తాను గోరా. నీకు చాలా విషయాలు చెప్పాలి ఇందు. మా నాన్నని ఏ విధంగా చంపావో వివరంగా చెప్పాలా? ఇందు, నీకు డీటెయిల్గా చెప్పే టైం నాకు లేదు. అయినా నీ బావ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. ఇందు, నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం. దయచేసి నాతో వచ్చాయి. ఎన్న అబద్ధాలు చెప్తావు? ఇంకా ఎన్న అబద్ధాలు చెప్తావు? నువ్వు మా నాన్నని చంపేశావు, అది నేను కళ్ళారా చూశాను. అది నిజం కాదా? నేను ప్రేమించానంటే నా మీద నాకే హస్యం వేస్తుంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత లెంతొద్దు, పద. నువ్వు భైరవ్ కదా బాబు? అవును, మీకెలా తెలుసు? నాకంతా తెలుసు బాబు. ఈ అమ్మాయి నీకే దక్కాలి, అదే న్యాయం. దారి చూపిస్తాను రా బాబు. రా బాబు, ఇటు వెళ్ళు బాబు, ఇటు ఇటు.
బుల్లడా నీకేం కాలేదుగా? కాలేదు. చిలకమ్మకి ఏం కాలేదుగా? బుల్లోడా ఇంకో దోవ కనబట్టం లేదురా. ముందు నేను దూకేస్తాను, ఆడు బల్యం నాకు కొట్టేస్తాడు. ఆడింకో బల్యం తీసేలోపు నువ్వు శిలకమ్మతో ఎగిరిపోవాలి. నువ్వు ఇంకేం మాట్లాడదా? నేను వదులుకుంటాను కానీ స్నేహాన్ని వదులుకోవాలి సాల్మాన్. శిలకమ్మ! అమ్మ బుల్లోడా, రెండు ఒకే రంగులో ఉన్నాయి, మార్చేస్తే ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. బుల్లోడా, శిలకమ్మ తీసుకొని వెళ్ళు. ఏళ్ళ సంగతి నేను చూసుకుంటా. యచ్చరూపం దశ దిశి విదితం భూమి కంపాయమానం. బైక్ ఏమన్నా బాంబా? వెళ్ళి గుద్దాయి. ఏం కావాలి నీకు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వుంటే వదలనేందు. ఒకసారి నా ప్రేమని చెప్పినందుకే నువ్వు నాకు దూరం అయ్యావు. ఆ జన్మలో జరిగిన తప్పుని మళ్ళీ జరగనివ్వను. ఆ జన్మ? అవునందు, ఆ జన్మలో మనం ప్రేమించుకున్నాం. గుర్తించుకోందు, ఈ కాలభైరుడు సాక్షిగా అందరి ముందు నన్ను నిలదీశావు. నీ ప్రేమను ఒప్పుకోమని శాసించావు. ఇక్కడే ప్రాణం పోతుండగా నన్ను బ్రతిమాలావు. నా మనసు ఒప్పి చెప్పి లోపల చనిపో. గుర్తొచ్చిందా ఎందు? ఇక్కడి నుంచి పడి చనిపోయానా?